కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటున్నాం. దాంట్లో సమ్ వరకు చెప్పుకున్నాం. ఆ హిరణ్యకశిపుడు తన పిల్లవాడిని తనకి లొంగట్లేదు అని చెప్పేసి అతనికి చాలా బాధలు పెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎన్నో బాధలు పెట్టినప్పటికీ కూడా ఏమి చెక్కులు చెదరకుండా అతన్ని ఎన్ని కాదు, సముద్రాలలో గదల్లో సముద్రాల్లో పడేయించాడు, గదలతో కొట్టించాడు, కొండల మీద తోయించాడు, ఆయుధాలతో పడిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, నిప్పుల్లో నెట్టించాడు, కొట్టాడు, తిట్టాడు. ఎన్నో చేసినప్పటికీ కూడా ఆఖరికి అతనికే డౌట్ వచ్చింది. ఏమిటి పిల్లాడు చనిపోవట్లేదేంటి, విచిత్రంగా ఉందే అని అనిపించింది. ఇదేదో దేవతా ప్రభావంగా ఉంది, మామూలు పిల్లవాడైతే ఇలా దీన్ని తట్టుకోలేడు కదా అని కూడా మళ్ళీ అనుకున్నాడు. తర్వాత ఇతను ఏమిటి, నా కొడుకు చూస్తే పునఃసేపుడులాగా ఉన్నాడే. ఓ ముని ఉండేవాడు, ఆ పునఃసేపు కుమారుడు. తండ్రి తన కుమారుని యాగపశువుగా పంపించాడు. పంపిస్తే అయినా కూడా ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించలేదు, ఉపకారిగానే భావించి బతికాడు. నేను ఇన్ని బాధలు పెడుతున్నా అన్న అంటాడు కదా, నాదా కాళ్ళ మీద పడట్లేదు, కనీసం తల్లి దగ్గర పెరగట్లేదు, ఏమి చేయట్లేదు, నా మీద ద్వేషం కూడా లేదు, వీడేడో పునఃసేపుడులాగా ఉన్నాడే అని కూడా అనుకుంటున్నాడు. ఎన్ని చేసినా సరే అతడికి ఆ ఆ హిరణ్యకశిపుడికి శాంతించలేదు. ఆఖరికి కానీ ఈ పిల్లవాడు ఎన్ని బాధలు పెడుతున్నా సరే స్థాణువులాగా ఒక జడుడా ఏమిటి ఇలా ఉన్నాడు అనిపించినప్పటికీ కూడా అతని చైతన్యం కలిగే ఉన్నాడు. నిరంతర హరినామ స్మరణలో, ఆ చింతనలో ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ స్వామిని స్తుతిస్తూ వివిధ రకాలైనటువంటి నామాలతో ఆ స్వామిని ఆ బా కలుస్తూనే ఉన్నాడు. ఈ తర్వాత ఇంకా వచ్చిన దగ్గర వద్దాం. వక్ర మార్గంలో అల్లచిర్రగా ప్రవర్తించే ప్రహ్లాదుని పెద్దలైన గురువుడి దగ్గర కొన్నాళ్ళు చదివిస్తే బుద్ధిమంతుడవుతాడు. ఆ తర్వాత మెల్లగా వయసు కూడా వస్తుంది. అప్పుడు ఏ సంగతి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నిదానంగా వయసుతో పాటే ఇంద్రుని మీద ద్వేషం కూడా నేర్పుతూ ఉంటే సరిపోతుంది. దేవగురులైన శుక్రాచార్యులు వారు వచ్చేటప్పటికి ఈ బాలుడు పూర్తిగా గుణవంతుడవుతాడు అని చెప్పేసి ఈ చండా మార్పులు ఇలా మదన పడుతున్నటువంటి ఆ హిరణ్యకశిపుడితోటి ఏకాంతంగా కలిసి, మీరు ఏమీ బాధపడకండి, మీరు ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి మీకు ఈ పసివాడు ఎంత తెలిసి తెలియని ఏదో మాటలు పలుకుతాడు, దానికోసం దిగులు పడ్డం ఎందుకు, ఈ విషయాన్ని పెద్దగా సమస్యగా భావించకండి అని చెప్పి వీడిని ముందర తండ్రి కూడా అలాగే అనుకున్నాడు. ఏమిటనుకున్నాడు, వీడికి ఇంకా ఎన్ని దండనలు పనికిరావు, వీడి మీద ద్వేషం పనికిరాదు, వీడిని ఎలాగో నయాను భయాన్ని ఎలాగో అన్యాయంగా మార్చుకోవాలి అని అతనికే బుద్ధి పుట్టింది. ఇది ఏదో దైవ ప్రభావితం ఉందని తెలిసింది. అంచేత ఈ జెండా మార్కులు కూడా ఇప్పుడు ఇలాగే చెప్తున్నారు. ఏమండి ఇంకొక ట్రైల్ వేద్దాం, ఇతను ఏదో చిన్నపిల్లాడు కాస్త అంటాను చూసారా, ఏదో పిల్లలు ఇచ్చేస్తుంటే ఫోన్లు ఎదురు, ఏదో ఈ వయసు ఇప్పుడు అలాంటి, కొంచెం పెద్దవాడైతే వాడే తెలుసుకుంటాడు అంటాం కదా, అలాగా ఈ ప్రహ్లాదుని ఎవరన్నా ఒక పెద్దలైనట్టు ఒక గురువుల దగ్గర కొన్నాళ్ళు చదివిస్తే అప్పుడు బుద్ధిమంతుడు అవుతాడు. తర్వాత వయసు వస్తుంది, అప్పుడు ఏ సంగతి, అసలు వీడు అప్పుడు కూడా అలాగే ఉన్నాడా, అప్పుడు ఏం చేయాలనేది అప్పుడు చూసుకుందాం. నిదానంగా వయసుతో పాటే ఇంద్ర పదవిని కూడా మీరు దక్కించుకున్నవారు కదా, అంచేత ఆ ఇంద్రుడి మీద ముందర ద్వేషాన్ని పెంచితే అసలు అధికారిని లొంగిపోతే ఈ దేవతాగణం అంతా ఎంతసేపు అన్నట్టుగా అలాగా నెమ్మదిగా వాళ్ళ మీద ద్వేషాన్ని రగులు కలుపుదో ఇంద్రుడి మీద కూడా. అప్పుడు గురుదేవులు మా నాన్నగారు వచ్చేసరికల్లా ఇతన్ని చక్కగా గుణవంతుడుగా తయారు చేసుకుందాం అని చెప్పి వీళ్ళు చండామార్కులు సలహా ఇచ్చారు అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు ఉపదేశింపన్ తగి తగిని ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకు ఉపదేశింపుండని అనుజ్ఞ చేసిన వారు అతనికి త్రివర్గంబు
ఉపదేశించిన అతండు రాగద్వేషంబుల చేత విషయానుసక్తులైన వారులకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామంబులు తనకు అగ్రాహ్యంబులనియు వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబుగాని ఆత్మభేదంబులేదనియు అనర్థంబులైన అర్థకల్పక కల్పన చేయుట దిగ్భ్రమంబనియు నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపగా గురువులు తమకు గృహస్థ కర్మానుష్ఠానంబుల కొనిపోయిన సమయంబున ఇలాగా తండ్రి గారు ఇలా ఇచ్చారు. ఆ చండామార్కులకి వాళ్ళు ఇతన్ని తీసుకెళ్ళి ఏం నేర్పాలో అన్ని నేర్పారు. ఏం నేర్పుతున్నారు? ఈ గురుపుత్రులు పలుకగానే హిరణ్యకశిపుడు కొంచెం మనశ్శాంతిని పొందాడు. వివాహం అయినటువంటి రాజులకు నేర్పదగిన ధర్మార్థ కామములను ప్రహ్లాదునికి ఉపదేశించండి, కాస్త కామశాస్త్రం గురించి ఎక్కువగా చెప్పండి, అప్పుడు కాస్త వీడికి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద కాస్త మనసు పెడుతుంది అని ఆదేశించాడు ఆ తండ్రి గారు. ఆ గురువులు ఆ విధంగానే వానికి ధర్మార్థ కామములకు సంబంధించిన శాస్త్రాలు బోధించాడు. ధర్మం ఏది అధర్మం ఏది అర్థం అక్కర్లేదంటే అర్థం కావాల్సినంత తండ్రి దగ్గరే ఉంది కదా. ఈ అబ్బాయికి అసలు విషయ వాంఛనమే కాస్త కోరిక పుట్టించడం. నాయన నీ తండ్రి ఏ దుర్గాంతంలో ఉన్నాడో అది పాటించడం నీ ధర్మం అని చెప్పాలి కదా ఇక్కడ విషయం అది. వాటి మీద ఆ శాస్త్రాలు బోధించారు. నానా విధాలైన కోరికలలో ఆసక్తి ఉన్న వారికి ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామం శాస్త్రం అవసరమని, ఈ లోకల్లో వ్యవహారాల కోసం ఈ తేడాలే కానీ ఆత్మ మాత్రం ఏ మార్పు లేదని, ప్రయోజనం లేని వాటి గురించి ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి అని ప్రహ్లాదుడు మనసులో బాగా నిశ్చయం చేసుకున్నాడు. ఈ గురువులు ఇలాగే బోధిస్తున్నారు. ఎప్పుడు గురువుల ఆజ్ఞ తను మేరలేదు. వాళ్ళు ఏ శాస్త్రాలు చెప్తే దాంట్లో క్షుణ్ణంగా అన్ని తెలుసుకుంటున్నాడు. కానీ తనకి ఏది అవసరమో, తన మనసులో ఏది స్థిరమైందో, ఏది పట్టుకోదగిందో అతను గుర్తించేశాడు. తనకి ఇవన్నీ బట్టినే మనం ఎలా బతకాలో చెప్పడానికి అన్నట్టుగా ఉన్నాయి. ఏమనుకుంటున్నాడు? ఆత్మకు ఏమీ మార్పు లేదండి, ఈ శరీరం ఎప్పుడప్పుడు పడిపోయేదే, ఈ ధర్మ అర్థ కామాలు అనేవి అనిశ్చితమైనటువంటి భోగాలు, వీటిని అనుభవించడం వల్ల దీన్ని మీరు చెప్పడం వల్ల నాకేం ఉపయోగం లేదు అని వాళ్ళకి ఎదుగుండా చెప్పల, మనసులో నిశ్చయం చేసుకున్నాడు. గురువులు చెప్పే శాస్త్రాలు పనికి వచ్చేవి కావని, మంచివి కావని భావించాడు. ఏమిటి ఎప్పుడు చూస్తున్నాయి అర్థశాస్త్రమో ధర్మశాస్త్రమో కామశాస్త్రమో ఇవే బోధిస్తారు, ఏది అవసరమో అది వదిలేస్తున్నారు అని అనుకున్నాడు. ఇవేమి వీళ్ళు చెప్పేవేమి మంచివి కావు. గురువులు గృహ కృత్యాలు, జపాలు, తపాలు చేసుకోవడానికి ఇళ్లకు వెళ్ళిన సమయం గమనించాడు. సరే, గురువుల్ని ఎదిరించకూడదు, వాళ్ళ దగ్గర అన్ని చేసుకోవాలి. ఆ శిష్య లక్షణాలను పాటిస్తున్నాడు, అన్ని వింటున్నాడు. కానీ వాళ్ళు చెప్పేది మనసుకు ఎక్కట్లేదు. అందుచేత అయితే అండి మరి ధర్మ అర్థ కామాలు అనేవి అసలు నేర్చుకోక్కర్లేదా? ధర్మశాస్త్రం తెలిస్తేనే కదా. అంటే ఇవన్నీ ప్రాపంచికమైన ఈ మనుగడికి మనం ఏర్పరచుకున్నవి, అవి కూడా ఉండాలి. డబ్బు లేకపోతే అవుతుందా? అలాగే అంటే ధర్మం తెలియకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే అవుతుందా? ధర్మశాస్త్ర ప్రకారమే వెళ్ళాలి. అలాగే మరి సంతానాన్ని ప్రపంచానికి అందించడానికి ఈ గృహశాస్త్రం కూడా అవసరమే. ఈ కోరికల కోసం, సుఖంగా బతకడం కోసమే కదా అసలు ఈ జీవితం భగవంతుడు ఇచ్చింది. ఇవ్వాలి, అన్ని అనుభవించాలి. కానీ ఇదంతా భగవదత్తంగా మనం అనుభవిస్తున్నాం అన్నటువంటి భావాన్ని మాత్రం మర్చిపోకుండా అనుభవించాలి. కానీ మన లక్ష్యం ఏదే ఉండాలి, దీంతో పాటుగా భగవత్ కామాన్ని కూడా జత చేసుకుంటూ ఉండాలి. కానీ ఇతనికి ఈ మూడిటి మీద మామూలు మన ప్రవృత్తిలాగా ఉన్నటువంటి పిల్లవాడు కాదు. భయపడితే భగవంతుని మీదే దృష్టి ఉన్నవాడు. దాన్నే పోషణ, లాలన అన్ని అతనికి అదే ఉపాధేయం అయిపోయాయి. అంచేత వీళ్ళు చెప్పినటువంటి మిగతా పురుషార్థాలు మూడు అతని మనసుకి ఎక్కలేదు. సరే, ఈ గురువులందరూ కూడా ఏవో గృహకృత్యాలు చేసుకుంటారు కదా, ఎప్పుడు పాఠాలు చెప్తూ కూర్చోరు కదా. ఏ జపానికో తప్పానికో వెళ్ళినప్పుడు సమయం చూసుకున్నాడు. వెళ్ళి ఆ సమయం గమనించి ఏం చేస్తున్నాడో చెప్పాడు చూడండి. ఆటల కుంతన్ను రమ్మని పాటించి నిశాట సుతులు భావించిన దోషాట కులేంద్ర కుమారుండు పాటవమున వారించేరి ప్రజ్ఞాన్వితుడై. రే ప్రహ్లాద, రారా, ఇప్పుడు గురువులు ఎవరు లేరు కదా, హాయిగా ఆడుకుందాం కాసేపు, ఎప్పుడు ఏదో అలా ఆలోచిస్తూ కూర్చోకు అని చెప్పి ప్రేరేపించి పాపం తీసుకెళ్తే వీడు వెళ్ళడం మానేసి వాళ్ళందరినీ రండి ఇలా రెండో మంచి మాట చెప్తా అని చెప్పి కూర్చోపెట్టుకుంటున్నాడు ప్రజ్ఞతో.
అంటే అన్ని రకాల సామర్థ్యాన్ని సంపాదించుకున్నటువంటి వాడే. ఆ సమయంలో తోటి రాక్షస బాలకులు ఆడుకుంటూ తమతో పాటు ఆడుకోవడానికి ప్రహ్లాదుని కూడా పిలిచారు. అప్పుడు దానవ చక్రవర్తి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు వారందరితో నేర్పుగా ఇలా అన్నాడు: చెప్పండొక చదువు మంచిది, చెప్పెడిన్ తగులములు చెవులు చిందర కొనగాన్, ఎప్పుడు మన ఎడనొద్దలు చెప్పెదనొక చదువు వినుండు చిత్తములల్లరన్. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? మీ బుద్ధి వికాసానికే కదా, మీ మనసు హాయిగా ఉండడానికే కదా. హాయిగా మంచి అసలు ఇది వినండి, మీరే ఆనందంతో గంతులేస్తారు అన్నట్టుగా మీ చిత్తములల్లరన్ చెప్పేదను ఒక చదువు విను. రోజు ఆ గురువులు చెప్పే ఆ పాఠాలే వింటూ వింటూనే ఉన్నాం. నేను ఒక కొత్త చదువు చెప్తాను, దీనివల్ల మీరు చూడండి అసలు వదలరు, మీ మనసు ఆనందంతో ఉరకలు వేస్తుంది అని చెప్తున్నారు. మిత్రులారా, గురువులు మనకు మంచి చదువు ఒక్కటి చెప్పడం లేదు. వీళ్ళు చెప్పేదాన్ని ఊరికే కాసేపు మనం సినిమా చూసేస్తే కాసేపు ఆనందిస్తాం, ఆనందం అనిపిస్తాం సార్, అలాంటిదయ్యా. అంచేత ఈ చదువులేమి మనకు కావాల్సిన మంచి చదువు ఒక్కటి కూడా చెప్పట్లేదు. చెవులు చిల్లులు పడేలాగా సంసార భోగ విషయాలు ఎప్పుడు చెప్తుండారు. ఎప్పుడు చూసినా ఇదిగో మీ నాన్నగారి సంపాదించిన ఆస్తిని అనుభవించుకో, సింహాసనాన్ని చేసుకో, మీ నాన్నగారిని పొగుడు, అందరూ నీకు బానిసలుగా ఉంటారు, మరి రాజు బాబు ఇదవ్వు అదవ్వు అంటూ, లేకపోతే ఏది ధర్మము అంటే నువ్వు ఈ దానం కులంలో పుట్టావు, నీ కులానికి ఒక ధర్మం ఉంటుంది, అందరినీ పీడించడమో చేయడం, వాళ్ళని కొట్టడమో తిట్టడమో, వాళ్ళని వసిన బానిసలుగా తిప్పుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ కులానికి తగినటువంటి ధర్మాన్ని ఆచరించాలి తప్ప, పైగా ముఖ్యంగా మీ నాన్నగారికి శత్రువైనటువంటి వాడిని పొగడం అన్న బాగుందా అంటూ కదా ఇన్నాళ్ళు ఈ చదువులు చెప్తున్నారు. అంచేత ఇవన్నీ వద్దు. ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారు, చెవులు చిల్లులు పడేలాగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఆ గురువులు ఆ ప్రహ్లాదుడికి బోధిస్తున్నారు. ఎప్పుడు చూసినా ఈ భోగాలు అనుభవం, హాయిగా విలాసాలు అనుభవించమని, అందుకే కదా ఇంద్రియాలని భగవంతుడు ఇచ్చాడు అంటూ అలాంటివే చెప్తారు. నాకు చెవుల్లో ఈ చిల్లులు పడిపోతున్నాయి వాళ్ళ మాటలే. నా మనసుకు నచ్చే మీ మనసుకు నచ్చే ఒక మంచి చదువు నేను చెప్తాను, వింటారా? చూడండి, నేను ఇంకా అందరికి ఇష్టమైన చదువు ఒకటి చెప్తాను. ఇప్పుడు గురువులు చెప్పింది కొందరికి ధర్మశాస్త్రం నచ్చుతుంది, కొందరికి కామశాస్త్రం నచ్చుతుంది, కొందరికి అర్థశాస్త్రం నచ్చుతుంది, ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ నచ్చుతుంది. అందరికీ నచ్చే విషయం నేను చెప్తాను అని చెప్తున్నాడు. అని రాజకుమారుండు కావునన్ కరుణించి సంగడి కండ్రతోడ నగేయడి చందంబునన్ క్రీడలాడుతూ సమాన వయస్కులైన దత్య కుమారులకెల్ల ఏకాంతంబున ఇట్లనే తనతోటి బాగా తిక్కంటిన అంటారు కదా, దగ్గరే బాగా ప్రాణ స్నేహితులు కొంతమందిని కాస్త వీడంటే పడిచచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని ఏకాంతంలోకి వెళ్ళిపోయి ప్రహ్లాదుడు తన రాజకుమారుడు కాబట్టి చనువుగా ధైర్యంగా స్నేహితులందరితో నవ్వుతూ ఆడుతూ పాడుతూ వారితో కలిసిపోయి వారందరినీ ఒక తోట చేర్చి రహస్యంగా ఇలా బోధించాడు. అంటే ఒక మంచి విషయం వైపు ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి, ఒక మంచి విషయం వైపు ఇంకోళ్ళు మరల్చాలి అంటే ముందర వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విషయాల మీద మనం ముందర దిగాలి, ఓ 2 మెట్లు దిగాలి. అందుకని చూడండి ఎలా అనునయంగా తీసుకొచ్చాడు. నవ్వుతున్నాడు, ఆడుతున్నాడు, పాడుతున్నారు, వాళ్ళతో అందరితోటి కలిసిపోయాడు. నువ్వెవరే రండి, ఇవాళ మనం ఒక ఏకాంత ప్రదేశానికి పెడతామని బాగా చనువు వచ్చింది. పైగా రాజుగారి కొడుకు, అతని మాటను కాదంటే బాబా ఏం కొరడా దెబ్బలతో కొట్టాడో అని ఒక భయం ఉంటుంది కదా. అంచేత ధైర్యంగా వాళ్ళందరినీ కూడా పిలిచాడు. పాపం ఇతనికి అలాంటి బుద్ధే లేదు. వాళ్ళతో దిగిపోయి అరమరికలు లేకుండా వాళ్ళతో కలిసిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ మంచి విషయం చెప్పడానికి వాళ్ళని ఒక తోటకు తీసుకొచ్చారు. బాలకులార రెండు మన ప్రాయపు బాలురు కొందరు పైన్ కూలుటన్ గంటిరే గురుండు క్రూరుండు అనర్థ చెయంబునందు దుశ్శీలత అర్థ కల్పముంచేసడి గ్రాహ్యముగాదు శాస్త్రమే మేలెరింగి శాస్త్రమే మేలెరిగించదన్ విననని మీకు నిరంతర భద్రమయ్యడిన్. నేను ఒక శాస్త్రం చెప్తాను, ఆ శాస్త్రం వల్ల మీకు ఆ దాంట్లో ఉన్నటువంటి మేలు, దాని వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని నేను నీకు
చెప్తాను, మీకు నిరంతర భద్రమయ్యడిన్. ఇప్పుడు అభద్రంగా ఎందుకున్నారు వీళ్ళు? ఏ అభద్రత లేదు కదా, హాయిగా ఈ గురువులు మంచి గురువులు వచ్చారు, హాయిగా చదువుకోండి అంటున్నారు. అందులో రాజుగారి కోటలోనే చదువుకి ఏర్పాటు అయింది. ఇంకా వీళ్ళకి తినడానికి కానీ పడుకోవడానికి ఉండడానికి కానీ ఏమి ఇబ్బందులు లేవు. విహారానికి కూడా ఆటకు పాడుకుని కూడా చక్కని వన ప్రదేశాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా. మరి వీళ్ళకి అభద్రం ఎందుకండి? ఇక్కడ భద్రం లేదు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పే చదువులో కనుక మంచి విషయం మీరు గుర్తించినట్టయితే ఎప్పుడు మీకు భద్రమే, ఏమీ బెంగ పడక్కర్లేదు. ఎందుకండి బెంగ అంటే? పైన చెప్తున్నారు చూడండి, చక్కని మాట చెప్పారు. 2, మన ప్రాయపు బాలురు కొందరు ఉరివిపోయిన పూలుట కంటిదే. ఇదిగో ఏదో 80 ఏళ్ళ 90 ఏళ్ళ 100 ఇయర్స్ ఏదో అందరూ సద్జయంతులు చేసుకుంటారు, అందరూ 80 ఏళ్ళు బతుకుతారు అని మనం కూడా అదే ఊహల్లో ఉంటాం. ఉండి అబ్బోబ్బోల్ టైం ఉందిలే, హాయిగా 60 ఏళ్ళు వచ్చాక చెప్పుకోవచ్చులే, ఏ రిటైర్ అయ్యాక అప్పుడు ఏదో ఈ ఈ వ్యాసంగాలు చూసుకోవచ్చులే, ఇప్పటి నుంచి ఎందుకు ఆధ్యాత్మ దేవుడు దయ్యం అనుకుంటే ఈ మాటలు ఎందుకు, అంత వయసు ఏం మీరిపోలేలే నాన్న, ఇప్పుడు మీకు ఈ విషయాలు అక్కర్లేదు, హాయిగా మీ క్లాస్ చదువుకోండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ గా ఏదైనా మనం చదువుతుంటే ఏ పిల్లవాడని ఇటువైపు చూస్తే చాలు, బుద్ధిరా వెళ్ళి చదువుకో అంటాం. మనం అలా నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి. కానీ ప్రహ్లాదుడు ఏం గుర్తించేస్తుంది, ఈ ఈ జీవితము బుద్భుదము అని వెనక చెప్పారు, ఒక నీటి బుడగ లాంటిది, ఇలా వస్తుంది, ఎప్పుడు తప్పని పేలిపోతుందో తెలీదు. అది వయసుతో సంబంధం ఏముంది? కరోనాలో చూస్తే మనం అప్పుడే కాదు, క్షణంలో ఎంత మంది పసికున్నలు ఈ వయసుతో సంబంధం ఉందా? 4 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, ఇంకా అసలు బై బర్త్ పుడుతూనే చనిపోయిన పిల్లలు ఎంతమంది చూడండి. ఆ రుణం తీర్చుకోగానే ఆ పూర్వజన్మ వాళ్ళ పాప ఫలము, తల్లిదండ్రుల పాప ఫలము, అలాగా ఆ పుత్రశోకంతో ఆ బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది అలమటిస్తున్నారు చెప్పండి. అంచేత అంటున్నాడు, మన ప్రాయపు పిల్లలు, మన వయసు వాళ్ళు ఎంతో మంది చనిపోవడం మన కళ్ళతో మనం చూస్తున్నాం కదా. అలాంటప్పుడు ఈ భద్రమే ఉంది. మనం పెద్దవాళ్ళయ్యాక ఇవన్నీ నేర్చుకుందాంలే అనుకుంటే ఇంకా అవకాశం లేదు కదా. ఏమో ఎప్పుడు ఏ క్షణాన ఈ ప్రాణాలు వదిలేస్తామో తెలియదు కదా అని ఎంత వేదాంతం చెప్తున్నాడో చూడండి. గురుండు క్రూరుండు అనర్థ చయంబునందున్ దుశ్శీలతన్ అర్థకల్పమున్ చేసడి గ్రాహ్యము కాదు శాస్త్రము. ఈ గురువులు చెప్తున్నటువంటి విషయాలు ఇవే. మనం చాలే, మనకి హాయిగా మనమే ఉద్యోగం కోసం అనుకోండి ఏం చేసుకోవాలి, మనం చదువుకుంటున్నప్పుడు సరే ఏమండి ఇలా దేవుడి దైవాన్ని కూర్చుంటే మరి మాకు ఉద్యోగాలు రావాలి కదా, మా చదువులు కూడా మేము చదువుకోవాలి కదా. చదువుకోండి, అన్ని చదువుకోండి, మా క్వాలిఫై ఇవ్వండి, మంచి మంచి ఉద్యోగాల్లో ఉండండి. కానీ దేని వల్ల మనకి ఆ చదువు ఆ ఉద్యోగాలు అన్ని మనకు వచ్చాయో, ఎందుకు మనం అందరూ అలా మేధావులు అయిపోలేదు, అందరికీ మంచి ఉద్యోగాలు వచ్చేయలేదు కదా. అలా ఏదైనా మనకి మంచి రావడానికే ప్రయత్నం చేసుకోవాలి. అవన్నీ భగవదత్తంగా ఆచార్య కటాక్షంతో వచ్చాయన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. ఓ బాలకులారా వినండి, మన గురువు మంచివాడు కాదు, పనికిరాని విషయాలు చెప్తూ ఉంటే వాటిల్లో అనర్థ విషయాలకు అర్థాలు కల్పించి గొప్పగా మనకు బోధిస్తుంటారు. అబ్బో దీని మించింది లేదురా, డబ్బు ఉంటేనే కదా ఏదైనా వైభోగం అంటూ మరింత దాని గురించి ఇంకా కాస్త 10 ఎక్కువ చేసి చెప్తుంటారు. అవి మనం నేర్చుకోకూడదు. ఆ శాస్త్రాలు మంచివి కాదు. ఇది వినండి, లోకల్లో చిన్నతనంలోనే కొందరు మన పిల్లలు మన ముందే సరిపోవడం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి మానవుడు జీవిత కాలమును ఏ మాత్రం వృధా చేసుకోకూడదు. ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకండ్ ఆ నిమిషంలో ఇంకా సెకండ్ అసలు ఏ మాత్రం కాలాన్ని వృధా చేసుకోకూడదు. మీ మేలు కోరి చెప్తున్నాను, ఇది వింటే మీకు సర్వదా క్షేమం కలుగుతుంది. మంచి విషయాలు చెప్తాను, ఎందుకు ఈ పొల్లి మాటలన్నీ అని చెప్తున్నాడు. వినుండు సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణం పైన మానుష జన్మంబు దుర్లభంబు అందున్ పురుషత్వంబు దుర్గమంబు అదియు శతవర్ష పరిమితంబైన జీవితకాలంబున నియతంబయుండు అందు సగము అంధకార బంధురంబై రాత్రి రూపంబున నిద్రా దివ్యవహారంబుల నిరర్థకంబైచను చెక్కిన పంచాశద్వత్సరంబులందును బాల్య కిషోర
వయశేషంబుల విశంతి సహాయంబులు గడుచున్ కడమ 30 అబ్దంబులు చేతన్ పట్టుబడి దుర్వగాహంబులైన కామ క్రోధ లోహ మోహ మద మాత్సర్యంబులన్ పాశంబులన్ కట్టుబడి విడువడ సమర్థండుగాక ప్రాణంబుల కంటే మధురాయమాణమైన తృష్ణకులోనై భృత్య తస్కర వణి కర్మంబులన్ ప్రాణహాని అయినన్ అంగీకరించి పరార్థంబులనర్థించుచు రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికాల విత్రంబులైన కళత్రంబులను మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగి వసులైన శిశువులను శీల వయోరూప ధన్యులకు కన్యకలను వినయ వివేక విద్యాలంకారులైన కుమారులను కామిత ఫలప్రదాతలకు భ్రాతలను మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనక వస్తువాహన సుందరంబులైన మందిరంబులను శుకరంబులైన పశుభృత్య నికరంబులను వంశ పరంపరాయత్తంబులైన విత్తంబులను వర్జింపలేక సంసారంబు నిర్జించుపాయంబున్ గానక తంతు వర్గంబున నిర్గమద్వార శూన్యం బైన మందిరం బుంచేరి చిక్కుబడి వెడలడి పాటవంబు చాలక తగులు వడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృత కర్మబద్ధుండై శిష్ణ ఉదరాది సుఖంబులన్ ప్రమత్తుండై నిజ కుటుంబ పోషణ పారవస్యంబున విరక్తి మార్గంబున్ తెలియనేరక స్వకీయ పరకీయ భిన్న భావంబున అంధకారంబునన్ ప్రవేశించున్ కావున కౌమార సమయంబున మనీషా గరిష్ఠుండే పరమ భాగవత ధర్మంబుననుష్ఠింపవలయు దుఃఖంబులు వాంఛితంబుగాక చేకురు భంగి సుఖంబులును కాలానుసారంబులై లబ్ధంబులగును కావున వృధా ప్రయాసంబున ఆయుర్వయంబు సేయందనదు హరిభజనంబున మోక్షంబు సిద్ధించు విష్ణుండు సర్వభూతంబులకున్న ఆత్మేశ్వరుండు ప్రియుండు ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు. చక్కగా మన జీవితం ఎంత ఎంత వయసు భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఏ పర్సెంట్ లో ఎలాగ మనం వృధా చేసుకుంటున్నాం చాలా చక్కగా వివరించారు. మనకి 100 ఏళ్ళు ఆయుష్ అనుకుంటే దాంట్లో 50 సంవత్సరాలు ఒక రాత్రి అనుకుంటే, రాత్రుళ్ళు అనుకుంటే అదంతా చీకటిమయమే, అంధకారంలో ఉండేదే కదా. అంచేత ఆ రాత్రి కొంత శారీరకంగా ఈ జీవనయాత్ర కోసం అలసిపోయినటువంటి ఈ శరీరానికి నిద్రకి మినిమం ఒక 6 అవర్స్ పడుకోవాలి, 8 గంటలు పడుకోవాలి అంటూ చెప్తున్నారు కదా. అలాగ మనకి ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళు కొంత విశ్రాంతి, మిగతాది ఈ మనం సంతానం కోసం సంసార భోగాలను అనుభవిస్తూ హాయిగా ఏదో కులాసాగా గడిపేసేది. అదొక 50 సంవత్సరాలు అనుకుంటా. 100 సంవత్సరాల్లో 100 పగళ్ళు ఇది 100 రాత్రి పగలు అంటే 2 కదా, 50 ఏమో పగళ్ళు అయితే 50 రాత్రులు అనుకుంటే ఆ రకంగా మనకి 50 సంవత్సరాలు అలా గడిచిపోతే ఒక 20 సంవత్సరాలు దీంట్లో కౌమారము అదే బాల్యం జరిగిపోతే ఇక 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లోనూ ఎన్నాళ్ళు మనం అసలు ఈ రాత్రి పగళ్ళు చూసుకుంటుంటే ఈ 100 ఏళ్లలో ఇదంతా ఏమిటి, పూర్ణాయుష్కులే మనం ఉంటే సరదా శాతం ఉంటే అప్పుడు కదా ఇవన్నీ. మరి ఇంతలో ఇంకా ఆయుర్దాయమే తగ్గిపోతుంటే దాన్ని బట్టి మనం అనుభవిస్తుంది ఎంత, వేస్ట్ చేసుకుంటుంది ఎంత అని చూసుకుంటే పోనీ 100 ఏళ్ళు అనుకుందాం భగవద్ ఇచ్చిన ఆయుర్దాయం. దాంట్లో ఈ 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల్లోనూ మరి డబ్బు సంపాదన, కుటుంబ భారాలు, వాళ్ళని పెంచి పెట్టేయడం, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు సరిగ్గా సెటిల్ అవ్వకపోతే వాళ్ళ గురించి ఉండడం, ఇలా ఈ సంసార తాపత్రయంలో మనవలు మునిమనవలు, భార్య బిడ్డలు, పిల్లలు, ధన సంపాదన, పరువు ప్రతిష్టలు, రాబోయే తరాలకి ఎస్టేట్లు అందించడానికి అందరూ ఎస్టేట్ కాకపోతే ఏదో ఉన్నంతలో ఆ తాపత్రయం తప్పదు కదా. అలాగే దానికోసం తాపత్రయం. ఇన్నిట్లోనూ మనం ఆఖరికి శారీరకంగా అలసిపోతాం, మానసికంగా అలసిపోతాం. అప్పుడు బుద్ధి పుట్టి భగవంతుని మీద కాసేపైనా దృష్టి పెట్టుకుందాం అంటే
శరీరము లొంగదు. ఒక బంధింపబడినటువంటి ఒక కీటకంలాగా మనం కొట్టుమిట్టాడుతుంటాం. మన పని మనం చేసుకోలేం, మనం లేవలేం. మన వస్తువులన్నీ కూడా అందరిని మనం అంటాం, పరాధీనులు అయిపోతాం. ఆరోగ్యం ఇదైపోతుంది. ఇది ఉంటే అప్పుడు నవట మాట రావడానికి కూడా ఎటువంటి, అసలు ఒంటి మీద తెలివి కూడా ఉంటుందో తెలియదు, అలా ఉంటుందో ఉండదో తెలియదు. అలాంటప్పుడు భగవంతుని తలుచుకుందాం అంటే కాదండి, ఇలా ముందరే అలవాటు చేసుకోండి. ఎందుకు చెప్తున్నారు? మరి 4 రకాల జాతుల వాళ్ళు ఉంటే మనకి జాతులు అంటే ఇక్కడ వర్ణం కాదండి, మనుష్య తిరియ స్థావరాలలో ఈ మానవ జన్మే కదా. దేవతా జన్మ గొప్పది, ఉత్తమమైంది అని చెప్పలేదు చూడండి. అబ్బా, బ్రహ్మగారు శివుడు గారు దీనిలాగో అలా పుట్టడు అది కోరుకోవాలి, కానీ వాళ్ళు మనుషులే. ఆ ఆ మానవ జన్మ సరే, దాంట్లో అధికారికంగా వెళ్ళేది ఉత్తమ పదవుల్లో ఉండడం వాళ్ళు వేరు. వాళ్ళకంటే మనమే మంచిది, మామూలు మనవుడుగా పుట్టడమే గొప్ప విషయం అండి. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకు అవసరమైనప్పుడే భగవంతుని తలుస్తారు. వాళ్ళ కోరిక తీరిపోగానే మళ్ళీ ఏ దేవతను పెడతారు, అలాగే వాళ్ళు పక్కదారులు పట్టేస్తారు. ఈ మానవుడు పోని వాళ్ళు కూడా దేవతలు కూడా మళ్ళీ మనుషులని గుర్తించండి. ఊరికే అధికారంలో ఏదో రాష్ట్రపతి అయినా మనిషే కదా, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మానవ జన్మ చాలా ఉత్తమమైనది. ఎందుకంటే పశుపక్ష్యాదులు కూడా సంసారం చేస్తున్నాయి, సంతానోత్పత్తి చేసుకుంటున్నాయి, వాటిని అవి రక్షించుకుంటున్నాయి, ఆహార సంపాదన చేసుకుంటున్నాయి. కానీ మనకి వాటికి ఏది మంచిది చెడు అనేటువంటి వివేక జ్ఞానము బుద్ధి భగవంతుడు మనకి ఇచ్చాడు. దానికి పదును పెట్టుకొని మన తెలివితేటల్ని మంచి పనికి ఉపయోగించుకోవాలి అని చాలా వేదాంతం జీవిత సత్యాన్ని తెలియజేస్తున్నాడు. సరే, ఇది మనం భావం చదువుకున్నాం, ఇంకా క్లియర్ గా తెలుస్తుంది మనకి. వినండి, ధర్మాలు ఆచరించగలిగిన మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులోనూ పురుషుడుగా పుట్టడం గొప్ప అదృష్టం. ఏమండి, పురుషుడు ఎప్పుడు ఈ పురుష పక్షపాతగానే ఉంటాడా? కావులేనా అంటే పురుషుడేనండి ఎప్పుడైనా. వాళ్ళ దారుఢ్యం కానీ, వాళ్ళ ధైర్యం కానీ, ఏమండి ఆడవాళ్ళు ఎక్కడ వెళ్ళిపోవట్లేదా చంద్రమండలాలకి, ఇక్కడైనా మొన్నే కదా చూసాము అని అనుకుంటారు. ఎంతైనా చెప్పండి, అది వాళ్ళు చేసే పనులు మనం చేయలేం, మనం కూడా ఈక్వలే కాదని. వాళ్ళ లాంటి వాళ్ళమే తప్ప వాళ్ళం అయిపోలేము. అలాగా అందులోనూ పురుషుడుగా పుట్టడం గొప్ప అదృష్టం. మనుషుని ఆయుర్దాయం 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అందులో సగం కాలం కారు చీకట్లతో కూడిన రాత్రి వల్ల నిద్ర లాంటి వాడితో వృధాగా వ్యయం అయిపోతుంది. ఇంకా మిగిలింది 50 సంవత్సరాలు. దాంట్లో పసివాలుడుగా బాలుడుగా 20 సంవత్సరాలు గడిచిపోతాయి, బాల్యము కౌమారం. ఇంకా మిగిలిన 30 సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశమైపోతాడు. కామం, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనే బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక తన్నుకుంటూ ఉంటాడు. ఈ జీవుడు తన ప్రాణాల కంటే తీయగా అనిపించే ఆశకు దాసుడైపోతాడు. ఈ ఆశ ప్రారంభం అవుతుంది మనకి సంసారం వచ్చేసరికల్లా. ఈ కోరికల కారణంగా, అంటే సంసారం లేని వాళ్ళకి ఏం కోరికలు ఉండవంటే ఉంటాయి, వంటి వాడికి కూడా కోరికలు ఉంటాయి. ఏమిటి, డబ్బు సంపాదించే వాళ్ళు, బాబు నేను మంచాన్ని పడితే భార్య బిడ్డలు ఎవరు లేరు, ఎలా బతుకుతా అని బాధ వాడికి ఉంటుంది. ఈ కోరికల కారణంగా ఇతరుల ధనమును అపహరించాలని చూస్తాడు. సేవకులు, దొంగలు, వ్యాపారులు వంటి వాళ్ళ చేత ప్రాణం పోగొట్టుకోవడానికన్నా సరే సిద్ధపడిపోతాడు. రహస్యంగా స్త్రీ సౌఖ్యం కోరుకుంటాడు. చాతుర్యంగా అవి పొందాలని అనుకుంటాడు. కాళ్ళకు బంధాలు వేసే భార్యలు ఏర్పడతారు. తీయని జిలిబిలి పలుకులతో ఆనందింప చేసే శిశువులు పుడతారు. వయసు చేత, రూపం చేత బుద్ధిమతులైన కూతుళ్ళు, వినయ వివేకాలతో విద్యావంతులైన కొడుకులు, కోరిన విధంగా సహకారం ఇచ్చే సోదరులు, ప్రేమతో అనురాగంగా జాలి కొలిపే తల్లిదండ్రులు, మంచిగా సంచరించే బంధువులు ఏర్పడతారు. ఈ విధంగా రకరకాల బంధాలలో కట్టుబడి పట్టుబడతాడు. డబ్బు, బంగారం, ఆభరణాలు, వాహనాలు, భవనాలు, పాడి పంటలు, సేవకులు, పశువులు, ఇలాంటి సంపదలను తరతరాలుగా ఇచ్చే ధనధాన్యాలను వదిలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. ఒక్క చిన్న పురుగు సాలువుడు గూటిలో చిక్కి బయటకు రాలేక తన్నుకునే విధంగా మానవుడు ఈ సంఖ్యల నుంచి విడిపోలేడు. ఆ ప్రాణం పోతున్నా సరే, ఒరే అగో నేను ఫలానా చోట డబ్బు పెట్టాను అయినా నీకు చెప్పలేదు అని అంటూ మాట రాకపోతున్నా ఏదో మాటల్లో పాప అది పిల్లలకు అందించాలని చూస్తాడు.
ఉంటాడు. ఆ సంఖ్యలోంచి విడిపోలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని తాను అనుభవిస్తుంటాడు. తాము సుఖంలో పడి తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నమై ముక్తి పొందే మార్గమే మర్చిపోతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరే అనే భేదభావం చీకట్లోనే అనేటువంటి భావంతో చీకట్లోనే ఉండిపోతాడు. కాబట్టి మానవుడుగా పుట్టినప్పుడు చిన్నప్పుడే బుద్ధి బలంతో భక్తి ధర్మాలను ఆచరించాలి. కష్టాలు కోరుకోకుండానే వచ్చినట్లు సుఖాలు కూడా కోరుకోకుండానే ఆ సమయానికి అవి వస్తాయి. ఇది మాత్రం బాగా నోట్ చేసుకోవాలి. కష్టాలు ఏమన్నా మనం అనుకుంటున్నామా, ఇలా మాట్లాడుతూనే ఉంటాయో గుండె ఆగిపోతుందో తెలీదు, లేవగానే కాలు జారి పడిపోయి విరిగిపోతాయో తెలియదు, ఏం కాలే కదా. అలాగే సుఖాలు కూడా మనం ఊహించాం. ఈ రోజున ఈ భాగవతం చదువుకునే అదృష్టం మనకి కలుగుతుందని ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు కదా. మరి ఇలాంటివన్నీ భగవదత్తంగా పెద్దల కటాక్షంతో మనకు వచ్చినవి. అలాంటివి చూసుకుంటే కష్టాలు కోరకుండానే వచ్చినట్టు సుఖాలు కూడా కోరకుండానే ఆ సమయానికి అవి వస్తాయి. వాటి కోసం అందుకని ఎంతో విలువైన జీవితకాలం వృధా చేసుకోకూడదు. నేను సుఖంగా ఉండాలి, నా సుఖం కోసం ఇది సంపాదించాలి, అలా సంపాదించాలి అని తాపత్రయం ఉండకూడదు. ఆ శ్రీహరిని నమ్ముకుంటే ముక్తి కలుగుతుంది. ప్రాణులన్నింటికీ ఆ విష్ణువే ఆత్మీయుడు, అధిపతి. ముక్తి కోరుకునేవాడు చివరి వరకు చేయదగిన పని ఆ పరమ పురుషుని పాదపద్మాలు భావించి సేవించడం ఒక్కటే. ఈ మానవ జన్మ రాక వచ్చింది. 56 జన్మల తర్వాతట అప్పుడు కాని మానవ జన్మ అసలు రాదుట. ఈ 56 జన్మల్లోనూ దాటాలి అంటే ఖచ్చితంగా మనం ఇంకా మిగతా స్థానువు గాను, స్థావరాలు గాను, జంగమాలు గాను, ఏదో క్రిమి కీటకాలు ఎలా పుడతామో మనకే తెలియదు. అంచేత ఈ ప్రాణం ఉన్నప్పుడే, మానవ జన్మ ఉన్నప్పుడే మనం చేయాలి. మనకి ఆత్మీయుడు, అధిపతి, మా ముక్తి కోరుకునే వరకు కూడా చేయదగిన పని అది. అసలు మనకి గోల్ ఏమిటి? మానవుడిగా పుట్టిన ప్రతి అందరికీ కూడా ఒక లక్ష్యం, చివరి లక్ష్యం ఏమిదవ్వాలి? బాబు ఇంకా నేను మరు జన్మ అంటూ అసలు ఉండేయకూడదు. రాక వచ్చింది మానవ జన్మ. మనం అనుకుంటే సరిపోతుందా అంటే, పోనీ కనీసం మనిషిగానే మళ్ళీ పుట్టింది తప్ప నీచ జన్మ మాత్రం నాకు ఇవ్వకు అన్నటువంటి కోరిక. అది మాత్రం అంతవరకైనా మనం కోరుకుంటాగా. అందరూ ఈ జన్మకి ఇలా నన్ను తిట్టుకున్నారు, కనీసం మంచి జన్మ మళ్ళీ రావాలి అని కోరుకుంటాం కదా. అలా కోరుకున్నప్పటికీ కూడా ఆ పరమ పురుషుని పాదపద్మాలు భావించడం, సేవించడం ఒక్కటే. ఆ స్వామి శ్రీచరణాలను పట్టుకొని అది మనసుకు చెప్పుకోవాలి. ఆళ్వారిని కూడా చెప్తారు చూడండి, తోజు తేజు అని మననే మన మనసుని మనం తయారు చేసుకోవాలి. ఈ మనసు చాలా విచిత్ర వేషాలు వేస్తుంటుంది. ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఇలా చదువుతుంటాం, మన మనసు ఎక్కడ ఆలోచిస్తుందో, ఎటు వెళ్ళిపోయిందో ఎవరికీ తెలియదు. అలాగా ట్రిక్స్ చేస్తూ ఉంటుంది. దాన్ని మళ్ళీ అదుపులోకి తెచ్చుకొని దానికి కాస్త స్థిమితంగా ఉండవే, దీని మీద దృష్టి ఉంచుకోమ్మా, ఉండేది చెయ్యమ్మా మనసా అని కోరుకుంటా. ఆళ్వార్లు కూడా వాళ్ళు భగవద్ అనుగ్రహ పాత్రులు. భగవంతుడు తాను కోరి నిర్మించుకున్న వాళ్ళు కదా ఆళ్వార్లు. అయినప్పటికీ కూడా ఎటు బుద్ధి వెళ్ళిపోతుందో అని భయంతో ఆ మనసుకు సమాధానం చెప్పుకుంటారు. తోజు తేజ అంటారు. ఆశ్రయించండి, సేవించండి అని చెప్తారు. అలాగా అదే మనం చేయగలిగినటువంటి ప్రతి పైన ఎంతో మంది బంధువుల గురించి చెప్పారు. ఈ బంధువులందరి గురించి పెద్దలు చాలా చాలా విధాలుగా చెప్తుంటారు. భర్తలు 5గురున్నా ద్రౌపదిని కాపాడలేదు. తండ్రి అయినా హిరణ్యకశిపుడు కొడుకుని బాధించాడు. ఇంకా ఎన్ని చూసుకోండి, ఎన్ని చూసుకున్నా ఆ బంధువులు కూడా తిరగబడినటువంటి వాళ్ళ వల్ల హాని కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలుగా తండ్రిని బాధపెట్టిన పిల్లలు, బిడ్డల్ని బాధపెట్టిన తల్లిదండ్రులు, భర్తను చంపేసిన భార్యలు, భార్యని హింసించిన భర్తలు, ఇలా ఎన్ని చూసుకుంటే ప్రతి వాడికి నవవిధ బంధువు భగవంతుడే. అది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎప్పుడు ఆ బంధుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే కొన్ని మనం చేయాలి కండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరస్పరమైనటువంటి బాంధవ్యాలు నిలబడాలంటే వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు కూడా ఆలోచిస్తూ ఉండాలి, వాళ్ళకు మంచి మాట్లాడాలి, అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళకి సహాయపడాలి. వాళ్ళు చేస్తే మంచి పని చేస్తే కాస్త వాళ్ళని కాస్త పొగడాలి కాదు, ఓ మంచి మాట. నీకు ఇష్టం లేకపోతే పొగడకు, ఉదాసీనంగా ఉండిపో. వాళ్ళు చేసిన పని నచ్చకపోతే సద్విమర్శ చేయాలి తప్ప కూరు విమర్శలు చేయకూడదు. ఇలాంటివన్నీ కొన్ని ధర్మాలు ఉన్నాయి కదా, అవన్నీ పాటిస్తూ
భగవంతుని పాదపద్మాలే శరణ్యం అని అనుకుంటే ఈ జీవుడికి ముక్తి కలుగుతుంది. ఆ ముక్తి ప్రదాత శ్రీమన్నారాయణుడే. ఇతర దేవతలను ఎవరిని పట్టుకున్నా ధర్మ అర్థ కామాలు మాత్రమే. మీకు ఎంత కావాలంటే మీరు ఎంత చేస్తే అంత. అవి చాలా కఠినమైన నియమాలు పాటించాలి. చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి. దాంట్లో చెప్పిన మాన్యువల్ ప్రకారం ఉండాలి. వాటికి ఇంత ఆహారం అని పెట్టాలి, చాలా కొన్ని సమయాల్లోనే చేయాలి. అవన్నీ ఎన్నో నియమాలు ఉంటాయి. వాటిల్లో కూడా ఆ మంత్ర ఉచ్చారణలో ఇంత తప్పు వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ కూడా ఎదురు తిరిగి మనకి ఆ భక్తకే చెడు చేసేస్తాయి. కానీ శ్రీహరిని శ్రీమన్నారాయణ కనుక మనం శరణ వేడితే రామాయంచును నోరు రాక మరి మారాయంచు ప్రార్థించును. ఇంకా ఎలా అంటావో ఆళ్వందర్ల గురించి చెప్తారు కదా, యథా తథా నిష్టం. నువ్వు ఆడికి మాట్లాడతా ఇలా చేస్తావా అలా చేస్తావా, పద్ధతిగా చేస్తావా, చేయవా, ఏమి వద్దయ్యా చెయ్యి అని చెప్తారు. అలాగా ఎలా చేసినా సులువైనటువంటి మార్గమే మన ధర్మము. అవి మనం శ్రీహరిని సేవించినట్టయితే సులువుగా మనం చేరగలము. ఇంకా ఆ టైం ఈ టైం అని లేదు కదా. అలాగే ఎక్కువ వాడా తక్కువ వాడా అని లేదు. స్వామి అందరికీ ముక్తి ప్రదాత అయ్యాడు. మరి ఆళ్వార్లందరూ కూడా తలొక రకం కులం వాళ్లే కదా. స్వచ్ఛమైన బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు కదా. ఒకళ్ళు క్షత్రియులు, ఒకళ్ళు శూద్రులు, ఒకళ్ళు ఇంకోళ్ళు ఇది అలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. మరి అంటే అన్ని రకాల వాళ్ళని కూడా స్వామి తను అనుగ్రహం వస్తే ఇంకా వాళ్ళు వీయడం లేదు. కులంతో కూడా ఆయనకి ఎటువంటి జాతి భేదం లేదు, కుల లేదు. వాళ్ళ విద్యని చూడరు, ఏ ప్రదేశం అని చూడరు. ఆ యుద్ధ సమయంలో వచ్చిన విభీషణ్ కూడా ఆ వచ్చింది రావణాసుడైనా తీసుకురా అని చెప్పినటువంటి సౌలభ్యం కలవాడు పరమాత్మ కనుక అది మనం విశ్వసించి స్వామిని సేవించడం ఒక్కటే మార్గం. కంటిరే మనవారు గనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము భద్రార్థులై ఉండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థలన్ పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నెరుంగండు కర్మతంత్రుండై కడపటముట్టండు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్య కీర్తియు లేదు జగతిన్ పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. చుండ పదాలు చూడండి. జగతిన్ పుట్టి పుట్టి చచ్చి చచ్చి ఏమిట్రా, పుడుతుండమే పుడుతున్నాం, చేస్తుండమే చేస్తున్నాం, పుడుతుంటాం చేస్తుంటాం చేస్తుంటాం పుడుతుంటాం అంటూ అలా నేల మీద పొరలంతం దేనికి? ఇంకా ఈ మధ్యలో ఈ అగాధంలో ఈ ఇంతలో పడిపోయి ఇలా కొట్టుకుంటూ ఉంటాం.